హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ రాజ్ భరద్వాజ్ వన్స్ అగైన్. ఈరోజు ఒక పర్సన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ పర్సన్ పేరు వచ్చేసి పాస్టర్ ప్రవీణ పగడాల. ఈ పర్సన్ గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఏంటి అంటే ఇతను ఒక పాస్టర్, హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు దగ్గరలలో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తనకి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ నుంచి వచ్చే టర్న్ ఓవర్లో కొంత భాగము చర్చ్ వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ వెల్ నోన్ పాస్టర్ ఇన్ హిజ్ లొకాలిటీ. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ బోత్ తెలంగాణలో చాలామంది తనకి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఈజ్ ఏ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇతను వచ్చేసి లాస్ట్ 26th March అప్పుడు చనిపోయారు, నేను నైట్. ఇతను బైక్ మీద ట్రావెల్ చేస్తున్నా. తనకి సంబంధించిన CCTV ఫుటేజెస్ కూడా చాలా మటుకు లీక్ అయ్యాయి. తను రాకముందే ఎవరైతే తను చనిపోయినప్పుడు నైట్ అక్కడ కింద హైవే దాటి అటు పోయి పడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ పడి బైక్ తన పైన పడి చనిపోయాడు అని చెప్పి చాలా మటుకు చెప్పారు. మార్నింగ్ అయినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యి తనని ఐడెంటిఫై చేసి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ అలిగేషన్ ఏంటంటే తనతో పాటు ఉన్న పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అలిగేషన్ వేగంగా వచ్చి అందులో పడిపోతే అంత దుమ్ము లేచిపోతే బైక్ చాలా దూరం పడిపోవాలి, మనిషి ఎక్కడో పడిపోవాలి, ఒళ్ళంతా దెబ్బలు తగలాలి, ఒళ్ళంతా గీతలు సార్. ఈ అలిగేషన్ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అది మర్డరా లేక యాక్సిడెంటా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇక్కడ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే సంజయ్ దత్ అందరికి తెలిసి ఉంటారు. సంజయ్ దత్ గురించి చెప్పాలంటే సంజయ్ దత్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ యాక్టర్ ఇన్ బాలీవుడ్. తన లైఫ్ మొత్తాన్ని మార్చేసింది ఒకే క్వశ్చన్ మార్క్. ఏంటి అంటే ఆ క్వశ్చన్ మార్క్ తను ఏం చేయకపోయినా చేశాడు అని చెప్పి క్వశ్చన్ మార్క్. తన వల్ల తన లైఫ్ మొత్తం బర్బాద్ అయిపోయింది. అదే ఇక్కడ జరగబోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా అనాలిసిస్ మీకు చెప్తున్నాను. ఏంటి అంటే డోంట్ అస్యూమ్ దట్ ఇట్స్ ఎ మర్డర్. యాక్సిడెంటే ఉంది దానిలో. యాక్సిడెంట్ అనుకోవడంలో సరే అనుకున్నాము, కానీ చాలా మటు న్యూస్ ఛానల్స్ వాళ్ళ TRP రేట్ పెంచుకోవడానికి అది మర్డర్ అని చెప్పి అలిగేట్ చేస్తున్నారు. అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనే తర్వాత యూ హ్యావ్ టు టెల్ ద ట్రూత్ టు ద పీపుల్. ఏంటి నువ్వు ఫస్ట్ చెప్పాలి. అక్కడ ఏంది చెప్పాలి, అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది. అది ఏది చెప్పకుండా నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఇట్స్ మర్డర్ అని చెప్పి నువ్వు న్యూస్ రిపోర్ట్లో లేకపోతే న్యూస్ ఛానల్స్ అన్నీ పబ్లిసిటీ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే రిలీజియస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకుంటారు? తన ఈజ్ ఏ డిబేట్ పర్సన్. ఎప్పుడైతే తన ముస్లిమ్స్ డిబేట్ చేస్తారో లాస్ట్ ఫ్యూ మంత్స్లో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, నాకు థ్రెట్ ఉందని చెప్పి. ఈ థ్రెట్ ఉందని చెప్పి చేసిన తర్వాత కూడా చాలా మటుకు పీపుల్ ఏం చేస్తారు, ఇదే అజ్యూమ్ చేసుకుంటారు, మర్డర్ అయిందని చెప్పి అజ్యూమ్ చేస్తారు. టీవీ ఛానల్ వాళ్ళు కూడా అలా చెప్పిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాదు. వై చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు? ఇట్స్ అప్ టు అస్. నో మోర్ థర్డ్ పర్సన్. మనమే చూసుకోవాలి అది నిజమా అబద్ధమా అని. ప్లీజ్ వెయిట్. మనము సాక్ష్యాలు అన్నీ వచ్చేదాకా, అవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మనం కంక్లూషన్కి రావాలి. అంతేగాని ఎవడో చెప్పాడని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.